అనాథాశ్రమం కోసం టవర్ ఎక్కిన ముగ్గురు యువకులు బెజ్జంకి వెలుగు మండల కేంద్రంలో అనాథాశ్రమం ఏర్పాటు చేయాలని సెల్ టవర్ ఎక్కిన ముగ్గురు యువకులు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో అనాథాశ్రమం ఏర్పాటు చేయాలని చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన భామండ్ల రాజు, జంగపల్లి గ్రామానికి చెందిన మహంకాళి ప్రశాంత్, కొంకటి వేణు ముగ్గురు యువకులు మండల కేంద్రంలోని సెల్ టవర్ ఎక్కినారు. రాష్ట్ర మంత్రి సీతక్క వచ్చేంతవరకు దిగేది లేదని డిమాండ్ చేశారు. ఎంపీడీఓ లక్ష్మప్ప సంఘటన స్థలానికి పోలీస్ వారితో వచ్చి మీ సమస్యను ఎమ్మెల్యే, సంబంధిత ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో యువకులు టవర్ దిగివచ్చారు. మీ ఆలోచన మంచిది, సార్ కూడా వచ్చిండు, సార్ కూడా అంటుండు మంచి ఆలోచన అని. మీరు గట్ల ఎక్కితే ఎట్లుంటది? ఇక నువ్వు నాది నాకే అనిపిస్తున్నావు. డిస్ట్రిక్ట్ అర్థం కానీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము. మీరేం చెప్పకుంటే చేయకుంటే ఎట్లా వస్తారు? ఎట్లా రాకుంటే ఎట్లా? మీరు ఇన్ఫర్మేషన్ ఏమని మాకు ఇస్తే మేము పై అధికారులకు పంపుతాము. మేడం, మిసార్ మేడం కూడా, పంచాయత్ సీతక్క మేడం కూడా పంపుతాం. మేము మీ సమస్య ఏదంటే మాకు ఇవ్వాలి, అది ఇచ్చి పంపించేస్తాం. మీరు ఏం లేకుంటే మీరు కూర్చుంటే ఎట్లా చేస్తాం మేము? ఇప్పుడు గంట అయితే ఇంకా ఎండ అయితే మీకు దిగనికి రాదు. నాకు ఇల్లు కావాలి, నాకు ఆస్తులు కావాలి, విద్య నాకు అని చెప్పి నాకు అలాంటి ఏం కోరిక లేదు సార్. నేను ఆయన అమ్మలు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది ఉంది, వాళ్ళకి ఏం ఆధారం లేదు, ఎక్కడ లేదు మనకు అని చెప్పి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఖచ్చితంగా అమలు తీసుకొని నేను ఇన్ఫార్మ్ చేసి బాధ్యత అంటే నా చేతుల పనే అదంటే ఎట్లయితే నేను అధికారులు తీసుకుపోయి నేను చర్య తీసుకునే బాధ్యత. చిన్నపిల్లలకి అమ్మ నేను వాళ్ళకి 4 months అయితే సార్ ఒక ఆశ్రమం కావాలని చెప్పి డిమాండ్ మేము టవర్ ఎక్కడం జరిగింది సార్ విజయంగిలా. దానికోసం డిమాండ్ చేసినాం సార్. సీతక్క రావాలని, సీఎం రావాలని మేము కోరుకున్నాం. కానీ అంతలోనే సార్ పేరు ఎండి గారు వచ్చారు, ఒక హామీ ఇచ్చారు సార్. హామీ వల్ల దిగడం జరిగింది. మాకు అమ్మనాలు లేరు సార్. వాళ్ళే మేము అన్నది అమ్మనాన్ని అనుకొని ఈ ఫౌండేషన్ పెట్టాలనుకున్నాం సార్. ఒక అనాథాశ్రమం కావాలని డిమాండ్ చేసినాం సార్. ఇక్కడ బెజ్జంగిలే సార్. భావన్ల రాజు, సన్ ఆఫ్ దేవయ్య, ఇంకోటి వేణు, సన్ ఆఫ్ మైసయ్య, మంకల్ ప్రశాంత్, సన్ ఆఫ్ మల్లేశ. ఎక్కడ మీ ముగ్గురు? మచ్చిమరకొండ.